ఉత్తర ప్రచుత్రాలు క్షమించండి, చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగానైనా మీ భక్తులు నాకు ఇచ్చినటువంటి కుటుంబము చేరినటువంటి వారిని నాయన మీరు బలపరచుటకు ఈ రోజు నన్ను నిలబెట్టుకున్నారు. కానీ మాట్లాడింది నేను కాదు ప్రభా, మీకు ఆదరణకర్తతో మాకందరకు ఆత్మీయ ఆహారం అందించండి. ఇలాగలో చూస్తున్నటువంటి కుటుంబాలను కూడా దీవించండి నాయన. ఈ మాటలు మీరు ఆడి మా హృదయములకు తృప్తికరమైనటువంటి ఆత్మలకు చాలా సంతోషం దయచేయమని వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. వచ్చినప్పుడు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు తోడుకొని రమ్మని యేసు పరిశుద్ధ నామములో మరి వేసుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఇక్కడ పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. పిన్నలనేమి పెద్దలు ఎటువంటి బలహీనులైనా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని మాత్రమే ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు కదా. ఆయన వారిని ప్రేమిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా అంటే దేవుడు ఆశీర్వదించును. యెహోవా మమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మరి మనల్ని ప్రేమించడమే కాదు కానీ మన కుటుంబాలను కూడా వృద్ధి పొందిస్తాడు. ఎటువంటి వారు? భయభక్తులు కలిగినటువంటి వారికి కుటుంబాలను కూడా వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఆకాశం ఎవరిదండి? దేవుని. భూమి నరులకు ఆయన తయారు చేసి ఇచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మృతులను ఇంకెవరండి? మృతులను మౌన స్థితిలో దిగిపోవు వారును దేవుడిని స్తుతించారు. మరి ఎవరు స్తుతించాలి? ప్రాణాలతో జీవిస్తున్నటువంటి మనము తప్పనిసరిగా దేవుణ్ణి స్తుతించవలసినటువంటి అవసరం ఉంది. గనుక మృతి అయిపోయిన తర్వాత మనము దేవుణ్ణి స్తుతించగలమా? స్తుతించలేం. స్తుతించినా అది ప్రయోజనం ఉండదు. గనుక మనము శరీరములో మన ప్రాణములు ఉంటుండగే దేవునిని స్తుతించాలి, ఘనపరచాలి. ఆయన కట్టడలను క్రమములను అనుసరించాలి. అప్పుడు దేవుడు మనకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మనలను, ప్రజలను, నరులను ఎంతో ప్రేమించాడు. కొన్ని కోట్ల సార్లు మనం చెప్పుకుంటున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. లోకమును ప్రేమించాడు. కానీ ప్రేమించినటువంటి విధానము కొంతమంది మాత్రమే దానిని అర్థం చేసుకొని అన్వయించుకుంటున్నారు. నిజమే, నా కొరకు దేవుడు ప్రేమించి తను మరణము పొందుకున్నాడు. ఆ ప్రేమ మరణము కలిగినటువంటిది. గనుక అటువంటి ప్రేమను మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గనుక ఇక్కడ చివరి మాట చూసినట్లయితే, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్థుతులు దేవునికి ఎంతో మహిమకరముగా ఉన్నాయి. గనుక మనము ఏమి చేసినా మనము ఆయన శాసనములను గైకొనాలి. ఆయన క్రమములను మనము గైకొనడము మనకు ఎంతో ఆయన్ని ప్రేమించినట్టు ఉంటుంది. గనుక మరి మనము పూర్ణ హృదయముతో ఎవరిని వెతకాలండి? దేవుణ్ణి వెతకవలసినటువంటి అవసరం ఉంది. తెల్లవారితే కోటి విద్యలు కూటి కొరక అన్నట్లు ఏమి చేద్దాం, ఏమి తిందాం, ఏమి సంపాదిద్దాం, ఎక్కడ సంపాదిద్దాం, ఏమి సంపాదిస్తే ఎలా ఉంటుంది అని మన మనసంతా రాత్రంతా పడుకొని ఆలోచిస్తాం. ఉదయాన్నే ఇస్తాం, పరిగెత్తాం. కానీ ఉదయం లేచిన వెంటనే ప్రప్రథముగా దేవుడిని వెతకినటువంటి వారు ధన్యులు.
దేవునిని వెతికి తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు. దావీదు అయితే చెప్తున్నాడు, నేను వేకువనే దేవుడిని వెతుకుతున్నాను, నాకు క్రొవ్వు దొరికినట్టు ఆయన దేవుడు నాకు దొరుకుతున్నాయి అనే అర్థాల మీద బైబిల్లో మనము ఎన్నో చూసుకుంటున్నాం. పిల్లరా, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ మనము ఆయనని ప్రేమించలేము. మనము ఆయన్ని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి తెలుసండి? క్రమములను పాటించాలి. ఆయన క్రమములను పాటిస్తే ఆయన్ని ప్రేమించడు. ఆయన మాత్రము సంపూర్ణంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు చెప్పాను ఈ మాట, వాక్యం చూపించి టైం లేదు కనుక త్వరగా వెళ్ళిపోతున్నాను. దీనిలో గమనించి ఇక్కడ చదవబడినటువంటి జ్ఞాన భాగంలో చూసినట్లయితే ఆయన మనలను ప్రేమించి ఏ విధముగా భూమి మీదకి వచ్చాడో మనం చాలాసార్లు నేర్చుకున్నాం. ఆయన ప్రేమను మనము అర్థం చేసుకున్నప్పటికీ కూడా దాన్ని తీసుకు ఒక పక్కన పెట్టేస్తున్నాం. పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నామంటే లోకంలో జరుగుతున్నటువంటి వాటిని కూడా మనం గమనిస్తున్నాం, అందులో దిగిపోతున్నాం. కానీ దేవుని ప్రేమను సరిగ్గా తెలుసుకొని ఆయనలో ప్రవేశించినటువంటి వారునై ఉండాలని దేవుని యొక్క కోరిక. కనుక ధ్యాన భాగంలోకి ఇక్కడ హెజ్కేల్ 34వ అధ్యాయం అంతా చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా వినసొంపైనటువంటి మాటలు, ఆయన ప్రేమ మనకు బయలుపరచబడుతుంది. ఈ హెజ్కేల్ ద్వారా ఎన్నో మాటలు, అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. ఇక్కడ మన పాప చదివారు కదా చక్కగా, నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువు యెహోవా మాట. తప్పిపోయిన దానిని నేను వెతుకుతాను. ఆయన ప్రేమ అక్కడ ఉంది. తప్పిపోయిన దానిని నేను వెతుకుతాను. తోలి వేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి పట్టు కొట్టుదను. దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుదును. అయితే క్రొవ్విన వాటికి, బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి భయపరిచేదను. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి కానీ చిన్నగా వివరించాలి కదా, అర్థమవుతున్నాయి మీకు. కనుక దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? గొర్రెలు అంటే ఎవరండి? మనమే. ఆయన ఒక గొర్రె, ఆయన ఒక గొర్రె కింద వచ్చాడు ఆయన ఇక్కడికి. గనుక చాలా మంది హితవాదకులు గొర్రెలు, మీరు గొర్రెలు అంటున్నారు. గొర్రె తాలూకు విలువ ఎంతో, గొర్రె తాలూకు స్వభావం ఏంటో తెలియటం లే. మూర్ఖులు. మనము జ్ఞానమని కాదు, ఆ మూర్ఖపు మాటలు, వాగ్వాదాలు అలాగే ఉంటాయి. మీరు గొర్రెలు, మీ యేసు ప్రభు గొర్రెలు అంటారు. గొర్రెలు అంటే దానికి ఎంతో లోతైనటువంటి భావాలు ఉన్నాయి. ఆ గొర్రె ఎంత విలువైనటువంటిదో తెలియక లేనిపోయినటువంటి నానా అర్థాలతో మాట్లాడినటువంటి వారు అనేక మంది ఉన్నారు భూమి మీద. అనేక మంది ఉన్నారు. ఒకడు మంచి విందుకి వెళ్ళాడంట. ఆ విందులో చాలా చక్కనటువంటి శ్రేష్టమైనటువంటి విందు. అది సమస్తమైనటువంటి ఆహారములతో సిద్ధపరిచినటువంటి విందు. ప్రపంచములో కలిగినటువంటివన్నీ కూడా సమకూర్చి విందు తయారు చేసినటువంటి మహా గొప్ప సందడి కలిగినటువంటి విందు. అటువంటి విందులోకి వెళ్ళి కడుపు నింపుగా తిన్నాడు, అన్ని తిన్నాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మన లోకంలోకి అన్నాడు, ఏమిరా విందు ఎలా ఉందరా అని చెప్తే, ఏమరా అదేంటిది, అది పెద్ద విందే అని అన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క సమస్తమైనటువంటి ప్రేమలు తీసుకొని, దేవుడు ఇచ్చినటువంటి ఈవులు తీసుకొని, దేవుడు ఇచ్చినటువంటి ఆహారం తీసుకొని, దేవుడు చేసినటువంటి మేలులన్నీ కూడా మనం మర్చిపోయి ఒక్క క్షణంలో వాటిని మనము దూరపరుచుకుంటున్నాం. ఒక్క క్షణంలో వాటిని అందుకే దేవుడు చాలా బాధపడ్డాడు. భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చాలా చక్కని మాటలతో, నేను నా గొర్రెలను మేపెదను. నా గొర్రెలను ఎవరంటే తన గొర్రెలు, తనను నమ్ముకున్నటువంటి వారే తన గొర్రెలు.
తనను నమ్ముకొని తన మార్గంలో నడుచుకున్నటువంటి వారందరూ కూడా తన సొత్తు. గొర్రె స్వభావమును మనం చెప్పుకోబోతున్నాం. గొర్రె స్వభావము చాలా విలువైనటువంటి. పిల్లలు గమనించండి, గొర్రెను తీసుకొచ్చిన తర్వాత అది అరకము తెలుసు, కానీ దానికి కొట్టడం మనకు తెలియదు. దాన్ని కొట్టినా అది ఏమి చేయదు. అది కొన్ని పశువుల యొక్క, ఈ గొర్రెల యొక్క స్వభావం అది. అందులో గొర్రె ఎటువంటిది అంటే సాధువైనటువంటిది అని బైబిల్ చెప్తుంది. నెమ్మది కలిగినటువంటిది. అది మెడకు కట్టి ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత అది మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనుషులను నమ్ముద్ది. కానీ మనుషులను నమ్మిన తర్వాత దానిని మనం ఏం చేస్తాం, తీసుకువెళ్ళి ఏ చెట్టు దగ్గర లేకుంటే ఎక్కడో బలి చేసేస్తారు, లేదంటే కోసుకు తింటారు. కొన్ని గొర్రెలు కోసుకు తింటారు. కనుక అది సాధువైనటువంటి గొర్రె అని బైబిల్లో లెక్కింపబడింది. అద్భుతమైనటువంటి మాటలను మనము తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఇక్కడ మనము చూసినట్లయితే యెషయా గ్రంథములో మన దేవుడు ఎటువంటి వాడనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. యెషయా గ్రంథము 53:6-7 వచనాలు మనము చూసుకున్నట్లయితే ప్రతిసారి సంవత్సరాలు చదువుకుంటున్నాం. 53 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిని, మనలో ప్రతి వాడును. గమనిస్తున్నారా? మనమందరము తప్పిపోయి తమకిష్టమైన మార్గములలో నడుచుచున్నాము. యెహోవా దేవుడు మన అందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము పొందెను, బాధింపబడినను, అతడు నోరు తెలవలేదు. వధకు అంటే చంపడానికి తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వారు గొర్రె. అక్కడ మనకు తెలియదు కానీ అక్కడ ఉన్నాయండి. ఇంకా వేరే విదేశాల్లో ప్రతి సంవత్సరం కూడా గొర్రెలకు వెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటారు. వెంట్రుకలు కత్తిరించేటప్పుడు గొర్రె మౌనముగా మనుషుల దగ్గర నిలబడుతుంది. కనుక బొచ్చు కత్తిరించు గొర్రె వలె మౌనముగా నుండి అతడు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం. అతడు నోరు తెరవలే లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 29లో యోహాను గారు అనినటువంటి మాట ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో అక్కడ యోహాను గారు చెప్తున్నారు, ఇదిగో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో దేవునికి స్తోత్రం, లోక పాపమును మోసుకొని పోవు ఏమన్నాడైనా దేవుని గొర్రెపిల్ల. ఈ ప్రజల కొరకు గొర్రె ఏ విధముగా బలిలవుతున్నాయో అట్టి విధముగా ఆయన కూడా నేను బలి అవుతాను. లోక పాప భారము అంత లోకములో ఉన్నటువంటి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. గనుక ఆ గొర్రెలను మరి ఎటువంటి పరిస్థితుల్లో కాపాడాలంటే ఆయన ఒక గొర్రెగా వచ్చి, ఒక మనిషిగా వచ్చి అర్థం చేసుకోవాలి. మనం ప్రజలమైనటువంటి మనము ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి విధానమును బట్టి నరకమునకు మనము పోవటము ఆయనకి ఇష్టం లేదు. వీళ్ళ ఒక సంగతి గమనించండి. మరి లూసిఫర్ అంటే సాతానుడు ఎంత భయంకరమైనటువంటి వాడు చెప్పండి. చాలా భయంకరమైనటువంటి వాడు. ఆ భయంకరమైనటువంటి సాతానుడు అందరిని తనలోకి మారుస్తున్నాడు. కానీ ఒకవేళ ఇన్ని సంవత్సరములు దేవుడు కనిపెట్టాడంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. సాతానుడు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వెళితే వాడికి శిక్ష ఉండదు, నరకం ఉండదు. దేవునికి స్తోత్రం. వాడు అలా చేయలే. వాడే తెలివైన వాళ్ళగా దేవుణ్ణి మించిపోయి
దేవుణ్ణి మించిపోయి నేను నాకు అన్ని శక్తులు చేశాను, దేవునికి ఎదురు తిరుగుతున్నాడే కానీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పిపోయిన గొర్రెలను క్షమించడానికి ప్రయత్నించిన వాడు దొరకుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుకనే ఇక్కడ బైబిలులో చెప్పబడినటువంటి మాటలు నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు గొర్రె ఏ విధముగా వధకు చంపబడడానికి తీసుకువెళతాడో అట్టి విధముగా ఈ భూలోకంలోకి వచ్చాడు ఆయన. కనుకనే ఆయన చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టను. దొంగ మాత్రము గొర్రెలకు మంచి కాపరే కాదు. కొందరు కాపరులు దొంగలు వస్తున్నారు. ఆ గొర్రెలకి తోడేలు రాగా గొర్రెలను విడిచి పారిపోతారు కాపర్లు. వాళ్ళు కాపర్లు కాదు, కానీ గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి వాడే నిజమైన దేవుడు. గనుక ఇక్కడ మరి అనేక మంది భూలోకంలో దేవుళ్ళుగా గుర్తింపబడ్డారు. ఒక దేవుడు కూడా ఏవో మేలుని చేసాడేమో, ఇప్పటికీ కూడా అందరికి మేలు జరుగుతున్నాయేమో, కానీ ప్రజల కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరు కూడా కనబడలేదు. ఒక్క యెహోవా దేవుడే ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మీకు చెప్పాను, ఆయన త్రియేక దేవుడు. గుర్తుపెట్టుకోండి, బాగా కంటపై పోవాలని మీకు చెప్తున్నాను మళ్ళీ. ఆయన త్రియేక దేవుడు అండి. ఆ త్రియేక దేవుడు ఎట్టి విధముగా ఏడైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఈ త్రియేక దేవుడు తండ్రిగా పరలోకములో ఉన్నాడు దేవుడు, కుమారుడిగా భూలోకములోకి వచ్చాడు ఆ దేవుడు, పరిశుద్ధాత్ముడుగా పరిపాలించాడు ఆ దేవుడే. ఈ విషయాల్ని గమనించగా చాలా మంది తికమకబడి అదొక దేవుడు, ఇదొక దేవుడు, కుమార దేవుడు అంటున్నారు. కానీ ఆయన క్రమములు కుమారుడు, దేవుడు, పరిశుద్ధాత్ముడు అని మూడు ఎందుకు పెట్టాడంటే ప్రజలు గమనించరని ఆయనకి తెలుసు. ప్రజలు గమనించలేరు. దేవుడికి కుమారుడు ఉన్నాడు, కుమారుడికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని ఎవరు గమనించరు. కానీ నానా విధములైనటువంటి త్రోవలు తప్పినటువంటి మాటలు ఎంతమందిలో ఆడుతూ ఉంటారు. వీళ్ళారా, దేవుడు చెప్పినటువంటి మాట అంటే నా గొర్రెలను నేను కాపాడుకుంటాను, నేను ఒక గొర్రెగా వచ్చాను. గొర్రె వదకు తేబడినటువంటి గొర్రెవలే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 53 అంతా చదివితే మీకు అర్థమవుతుంది. మన పాపములను బట్టి, మన దోషములను బట్టి ఆయన నల్లగా కొట్టబడ్డాడు. ప్రజల కొరకు ప్రియులారా, ఈ ప్రజల కొరకు నల్లగా కొట్టబడినటువంటి దేవునిని ఎవరు నమ్మటం లేదు. భూలోకంలో ఉన్నటువంటి నానా విధములైనటువంటి ప్రాణహానికరమైనటువంటి వాటిని నమ్ముతున్నాం. మన కొరకు రక్షణ ఇచ్చినటువంటి మన దేవుడిని ఎవరు కూడా నమ్మటానికి ఇష్టపడరు. కానీ మీలో కొందరు సంపూర్ణ విశ్వాసులు ఉన్నారు. సంపూర్ణ విశ్వాసులందరినీ కూడా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టినటువంటి దేవుడు మాత్రము కానే. ఈ సంపూర్ణమైనటువంటి విశ్వాసాలలో మనము నడిచేటప్పుడు జాగ్రత్తగా మన ఆత్మలను కాపాడుకోవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా. గనుక తన కుమారులు, కుమార్తెలు ఈ యొక్క తన ప్రాణము పెట్టినటువంటి ఈ రోజుని ఏది ప్రమాదములున్నా, ఏది సమస్యలున్నా కన్నీటి ప్రార్థనతో ఆయనను వేడుకోవాలి. మన అవసరతలు తీరాలంటే కన్నీటి రాదు. మన కన్నీటి ప్రార్థన ఆయన అప్పలంగా ఇచ్చేయాలి మనకు, అంతేగాని మన కన్నీటి ప్రార్థన రాదు కదా. అదే చాలా బాధ కలిగినటువంటి ఒక విషయంలో డబ్బులు అవసరం అనుకోండి, ఎవడో డబ్బులు అప్పు ఇచ్చినట్టు వెళ్ళిపోయి ఏడ్చేస్తాం. అదే మన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు అంటే ఏమిటో తెలుసండి, ఇంక లోకానుసారమైనటువంటి క్రమములు పాటించుకోరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గనుక పాపము లేనటువంటి గొర్రె పిల్ల వలె ఆయన వచ్చాడు. ఆయన ఛాలెంజ్ చేశాడండి. యోహాను సువార్త చూసినట్లయితే యోహాను 8:46 యేసు ప్రభువారు ఛాలెంజ్ చేసినటువంటి మాటను
ఒక మాట చూద్దాం. మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను. నా యొక్క పాపం ఉన్నదని మీలో ఎవడు చెప్పగలడు? నాలో పాపం ఉన్నదని మీరు చెప్పగలరా అని ఆయన ఛాలెంజ్ చేశాడు. మనం అలా అనగలమా? ఏ ఒక్కరు కూడా పాపం లేనటువంటి వారు కాదు. అయినా ఆయన పాపంలో ఉన్నటువంటి మనలను ఆయన ఎంతో చక్కగా మరి చేరదీసి ప్రేమిస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు మొన్న చెప్పాను నేను, పాపము కాని మరణము కాని పాపం ఉంది, మరణము అయిన పాపము కూడా ఉంది. పాపము వలన వచ్చే జీతము మరణము, మరణము వలన వచ్చే నరకము, నరకము వచ్చే జీతము నరకము. కనుక పాపము లేని నరకము లేని పాపము, నరకము లేని పాపం. ఈ మాటలు మీకు అర్థమవును. బైబిల్లో ఎవరున్నారా అంటే మీకు తెలుసు, కానీ చెప్పరు. మరణము లేని పాపం దేవుడు పుట్టించినటువంటి విధానమును బట్టి ఆయన క్రమములను పాటిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన వివాహము చేసుకుంటూ 65 సంవత్సరాలకు వివాహం చేసుకొని 300 సంవత్సరములు కుమారుని కుమార్తెలను కొంటూ దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడు. ఆయన జీవించినటువంటి సంవత్సరములు 365 సంవత్సరములు. దేవునికి స్తోత్రం. ఈ 365 సంవత్సరములు కూడా పిల్లలను, కుమార్తెలను, కుమారులను కొంటూ దేవునితో నడిచాడు. కనుక దేవుడు అతను ఏం చేశాడు? తీసిపోయాడు. ఎవరతను? సపరేట్ హానోకే. ఇక్కడ చెబుతుంది కదా, హానోకే. ఆదికాండములో ఉన్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆదికాండము 5వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. తీసారా? హానోకు 5వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. హానోకు 65 ఏళ్ళు బ్రతికంటే 65 ఏళ్ళు తర్వాత మెతూషెలను కనెను. అక్కడ 65 సంవత్సరముల తర్వాత వివాహం చేసుకున్నాడు. చేసుకుని ఎవరిని కన్నాడు ఆయన? మెతూషెలను కనెను అని ఉంది. 65 సంవత్సరములు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకుంటున్నారండి? నా కాలంలో 10 సంవత్సరాలేమో, 24 సంవత్సరాలు. ఇప్పుడు 12 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లిళ్ళు చేసుకోలే, వాళ్ళు ఏం చేస్తున్నారు? లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అండి. హానోకైతే 65 సంవత్సరముల తర్వాత వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏం జరిగింది చూడండి. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. పెళ్లి చేసుకోవాలంటే దేవుడు, నువ్వు పెళ్లి చేసుకుని ఏం చేస్తున్నావు? పెళ్లి చేసుకుని ఏం చేస్తున్నావు? స్త్రీలు కానీ పురుషులు కానీ బోల్డ్ తప్పులు చేస్తున్నారు. దేవుని క్రమములను పాటించటం లేదు. గర్వ హృదయాలు, తెలివి తక్కువ హృదయాలు అన్ని పెట్టుకుంటున్నారు. పెట్టుకొని పతనం అవ్వటానికి చూస్తున్నారు వారి జీవితాలు. నువ్వు క్రమము పాటిస్తే దేవుడు నిన్ను అమంతాన అద్భుతం తీసుకువెళ్తాడు. ఏమి అయితే పెళ్లి లేదు, ఏమీ లేదు, ఈ పాపాలు వద్దు నాకు అన్నాడు. పౌలు కూడా అదే అన్నారు. వివాహం లేకుండా నాలా జీవిస్తే అదృష్టవంతులే మీరే. కానీ లోకములో ఆదాము అవ్వ ద్వారా ఏర్పరచబడినటువంటి శరీర కోరికలను బట్టి వివాహం చేసుకో.
కానీ నువ్వు ఎవరిని కలిగి ఉండాలా? దేవుని కలిగి ఉండాలి. ఉంటున్నారా? ఓ ఈడు ప్యాంటు షర్ట్ వేసుకొని చిరుగు ప్యాంట్లు వేసుకొని రోడ్డు మీద అమ్మాయిల పూజలు కొడుతుంది. పెళ్ళి అయిపోయినది. ఈ అమ్మ లేనిపోయినటువంటి మరి వేసుకొని అలంకరణలు చేసుకొని అబ్బాయిల పూజలు కొడుతుంటారు పెళ్ళి అయిన అమ్మాయి. ఇదేమైనా సభ్యతేనా? ఇది దేవుని క్రమమేనా? కోంటపల్లి గ్రామ కాపురస్తులారా గమనించండి. దేవుడు అందుకు ఇటువంటి వారందరూ నరకానికి వెళ్ళిపోతారు కనుకనే ఆయన మార్గం చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత క్రమములను పాటించమని చెప్పాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా అని ఛాలెంజ్ చేశాడు. ఇక్కడ హానోకు తన భార్యతో ఉన్నప్పటికి కూడా దాన్ని పాపముగా గుర్తింపబడలే. దేవునికి స్తోత్రం. ఆ భార్య కూడా చాలా భక్తురాలు. భార్య ఎంతో భక్తురాలు. తనకు పుట్టినటువంటి బిడ్డలను ఎంతో ఇచ్చేసింది. ఈ మతుషల ద్వారా వంశాలు, అబ్రహాము వంశాలు ఇవన్నీ కూడాను వచ్చాయి. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు నా గొర్రెలను నేను మేపడానికి వచ్చాను. నా గొర్రెలను నేను మేపుతాను. వారికి ఏ బాధ రానివ్వను. నేను చూసుకుంటాను. నేను మంచి పచ్చిక గల చోట్ల నా గొర్రెలను పరుండబెడతాను. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేని కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించునని ఆయన చక్కగా భరోసా చెప్పారు. ఆ మాటలు ఎవరికి ఎక్కటం లేదండి. మీకు కాదు కదా, నాకు ఎక్కాలి. దేవునికి శాంతి కలిగించాలి. ఆయనతో నిత్యం మనము జీవించాలంటే ఆయన మాటలను మనము ఎక్కించుకోవాలి. వీళ్ళారా కాపరులు గొర్రెలకు ఆహారం పెడతారు. ఆ చెట్టు ఈ చెట్టు కొమ్మలు తీరుస్తారు, అన్ని చేస్తారు. కొన్ని గొర్రెలు ఏం చేస్తాయి అంటే పనికి మేల కొమ్మలు తిని కడుపునకు చచ్చిపోతారు. అదే విధముగా కాపరి గొర్రెలకు ఆహారం పెడతారు. కాపరి అంటే ఇక్కడ అనుకున్నాం, కొన్ని నేనే కాపర్ని అనుకోండి, మీకు ఆహారం పెడుతున్నాను. ఏం ఆహారం అండి? దేవుని మాటలు. దేవుని మాటలని ఆహారమును పెట్టేటప్పుడు తప్పుటడుగులు వేస్తే అది విషము కలిగి చచ్చిపోతారు. ఇది మాత్రం గ్యారెంటీ. ఎంతమందిలో నీకు చూసుకొచ్చాను, నా బుర్ర కొత్త అయిపోయింది. చిన్నవాళ్ళే నా చేతిలో బోల్డ్ మంది పాతి పెట్టాను. యవనస్తులే మన వీధిలోనే అక్రమంతో నడుచుకునేటువంటి యవనస్తులు ఎంతమంది నా చేతులతో పాతి పెట్టాను. కానీ కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా మెచ్చుకుంటాం, వారి కొరకు మనం ప్రార్థన చేస్తుంటాం. కనుక అటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే ఇక్కడ, నేను నా గొర్రెలను నేతి పరుండబెట్టేదని. లాస్ట్ మాట చూద్దాం. 16వ వచనంలో చూసినట్లయితే, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కొట్టుదను. గాయపడిన దానికి నీకు ఏ రోగం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, చాలా మందికి దేవుడు బాగు చేస్తాడా లేదా తన గొర్రెలకు? కనుక గాయపడిన దానికి నేను కొట్టు అంటే బాగు చేస్తాను. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదు. దుర్బలముగా ఉన్న దానిని నేను బలపరచుదు. గమనించండి. దేవునితో పట్టు కలిగినటువంటి వారుగా, దేవునికి కొరకు తాపత్రయపడినటువంటి వారుగా ఉన్నటువంటి వారిని నేను బలపరుస్తాను. అయితే ఇప్పుడు చెప్పండి, క్రొవ్విన వాటికి బలము కల వాటికి శిక్షను మేత పెట్టి నేను లయపరిచిదను. గమనించారా? మీకు అర్థమైపోయింది మాట. ఇక్కడ క్రొవ్విన వాటికి దేవుని మాటలు ఎన్ని చెప్పినా సరే బురకెక్కువ. దేవుని యొక్క క్రమములు ఎన్ని మనము వారికి అతికించిన వాళ్ళకి, ఎందుకంటే లోపల ఒకలాగా ఉంటుంది, బయట ఒకలాగా ఉంటుంది. మంచి అనేది వారికి తాకదు. గనుక ఈ బలము కలిగినటువంటి వాటికి, క్రొవ్విన వాటికి అంటే నిర్లక్ష్యము దేవుని మాటలు చేస్తూ క్రొవ్విపోయి బలము కలిగినటువంటి వాటిని నేను ఏం చేస్తాను అన్నారు ఆయన, శిక్షను మేత కడతాను.
శిక్షను మేత పెట్టి వాళ్ళని లయపరిచేదను. ఇటువంటి వాటికి మనము దూరంగా ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కురవిన వాటికి, బలిసిన వాటికి ఎంత చెప్పినా కొందరికి ఎంత ఉంటుందో తెలుసండి. తెలుసు కదా మన పిల్లలకి. మీరు పిల్లలకి చెప్పారు, పెద్దలకు చెప్పారు, భర్తలు చెప్తున్నారు, కేర్లేదు. ఇటువంటి వారికి నేనేం చేస్తానంటాడు ఆయన, శిక్షయను మేత పెట్టి లయపరిచేదను. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి మరి కార్యక్రమాలలో మనం జీవిస్తూ ఉండాలి. గనుకనే ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట మనము చాలాసార్లు నేర్చుకున్నాం. యెషయా 66:22 చూసినట్లయితే, యెషయా 66 ముగించుకున్నారు 2 మాటలు చెప్పి 66, నేను సృజించబోవు కొత్త ఆకాశమును క్రొత్త భూమిని లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నిలిచి ఉండు. ఆయన ఒక నిబంధన పెట్టాడు. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని మరలా నేను ఏర్పాటు చేస్తాను. నా బిడ్డలందరినీ కూడా అందులో పెడతాను. ఇక్కడ ఉన్నటువంటి చెత్తలో జీవించినటువంటి బిడ్డలై ఉండి నన్ను కలిగినటువంటి బిడ్డలందరినీ కూడా నేను కొత్త ఆకాశము కొత్త భూమి తయారు చేయబోతున్నాను. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా నేను పంచభూతములను సమస్తమును కూడా లయపరిచేస్తాను. 2 పేతురు 3వ అధ్యాయం 8వ అధ్యాయం నుంచి 17 వరకు ఉంటారు. నేను ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా లయపరిచేస్తాను, అంటే ఉంచను, తీసేస్తాను. తీసేసిన తర్వాత నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని ఏర్పాటు చేస్తాను. దానిలో నా బిడ్డలను అందరినీ కూడా ఏర్పడతాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల చక్కనైనటువంటి మాటలు ఉన్నాయి. యేసు ప్రభువు నోటితో చెప్పినటువంటి మాటలు మత్తయి సువార్త 24, లూకా సువార్త 18, మార్కు సువార్త 13వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన నోటి ద్వారా చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. జాగ్రత్త కలిగి ప్రార్థనలు ఎందుకు నిలకడగా ఉండండి. మీకు సోదరులు చుట్టుకుంటూ ఉండాలంటే తనతో దేవునితో సహవాసము కలిగినటువంటి వారముగా ఉండాలి. అది ప్రార్థన అంటే. ఆయనలో మనము జీవించినట్లయితే సోదరుల నుండి మనల్ని విడిపించగలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి మన దేవుడు. ఎటువంటి శోధన కూడా నీకు అంతకుంటూ చేస్తాడు. ప్రార్థనలో ఉండాలి. ఉంటున్నాం అలాగా? ఉన్నారు, లేరండి. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలో చాలా మంది లేరని చెప్తున్నాను. చాలా మంది లేరు. శోధన తప్పించుకోవడానికి, ప్రార్థన చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమయం ఉండదు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఈ కొత్త ఆకాశము కొత్త భూమిలో తన బిడ్డలను పెట్టడానికి ఆయన ఎంతో తాపత్రయపడుతున్నాడు. కనుక తాపత్రయపడినటువంటి దేవుడు ఆయన నేను మంచి కాపరని చెప్పాడు. గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను, నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను ఎరుగునని మొత్తం యోహాను సువార్త 10వ అధ్యాయంలో పాఠమంతా మనం చూసినట్లయితే చూస్తున్నాం. అదే విధముగా కొరింథీయులలో పౌలు గారు చెప్తున్నారు, 15వ అధ్యాయం చాలాసార్లు మీకు చెప్పాను, 37 నుంచి చూసినట్లయితే, వీళ్ళారా నీకు క్షయమైన శరీరం అమరుస్తాను, ఈ అక్షయమైన శరీరం తీసేస్తాను, క్షయమైన శరీరాన్ని తీసేస్తాను, అక్షయమైన శరీరాన్ని అమరుస్తాను మీకు. ఇప్పుడు క్షయమైన శరీరం నీకుంది కనుక అక్షయమైన శరీరాన్ని కూడా నేను ఏర్పాటు చేస్తాను. క్షయమైన శరీరం ఆవాము కావకి ఏర్పాటు చేసేటటువంటి దేవుడు క్షయమైన శరీరాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం? మనకి ఆ నమ్మకం మనకి ఎందుకు ఉండకూడదు? చాలా మందికి లేదు. కానీ తప్పనిసరిగా ఆయన అనుకున్నటువంటి మాట తప్పకుండా నెరవేరు. ఇదిగో సమాధులలో నిద్రించుతున్నటువంటి మీరందరూ కూడా అక్షయమైన శరీరమును ధరించుకుంటారు. దేవునికి స్తోత్రం అని ఉంది. ఆయన రాకల్లో తన కొరకు ఎదురు చూసినటువంటి వారిని అందరినీ కూడా ఆకాశం నుంచి దూతలు వచ్చి అందరినీ ఏరిగిపోతారు. తర్వాత ఆయనని కలగలేనటువంటి ప్రజలందరూ కూడా వారి జీవితాలను పతనం చేసుకుంటారు, నరక పాతనం అయిపోతుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొండపల్లి గ్రామ కాపురస్తులారా, యవనులారా,
ఈ మాటలు కొందరికి వినటానికి ఇష్టం ఉండదు, చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు నేను చెప్తున్నానండి. ఎందుకంటే దేవుడు లేడని వారు హృదయంలో తలంచుకుంటారట. ఎందుకని? వారు చెడ్డ కార్యములు చేస్తారు కనుక. అందుకని నిరగర్వంగా ఉంటారు, ఆలకించరు. వారి జీవితాలు కొరకు మనం ప్రార్థన చేయాలి. చాలా భయంకరమైనటువంటి జీవితాలు. ఆ జీవితాన్ని వారు పొందుకుంటే భయంకరంగా ఉంటారు. కనుక దేవుడు లేడని చెప్పినటువంటి వారు ఎవరంటే నాస్తికులు, లోక ఆచారములు అంగీకరించినటువంటి వారు, సాతానుతో స్నేహం చేసినటువంటి వారు. లోకం కొరకే శ్రమ పడతారు, వారి శరీరాల కొరకే శ్రమ పడతారు, ఆత్మ కొరకు శ్రమ పడతారు. ఆయన ఏమన్నారు? నా ఆత్మను, నా శరీరమును తిను, నా రక్తమును తాగు. శరీరం అంటే ఏంటో తెలుసండి? ఆత్మ. నా ఆత్మను తెలుసుకో నువ్వు. రక్తం అంటే ఏంటంటే నా ప్రాణం ఉంది కదా, అలాగే నీ ప్రాణం కూడా నేను ఇస్తాను అని ఆయన చెప్తే ఎవరు కూడా అంగీకరిస్తున్నారా? అంగీకరించటం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చెప్పిన నడువుట, పాపల మార్గం నిలవుట, అపహాసులు కూర్చొని చోటను కూర్చుండగా ఇంకెక్కడ కూర్చోవాలి? దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము దగ్గర కూర్చొని మాటలు ఆలకించి వాటిని గైకొన్నటువంటి వారు మాత్రము దేవుని కుమారులు కుమార్తెలుగా గుర్తింపబడతారు. దేవుడు వారికి ఎప్పుడు కూడా వెనుకతలు వెళ్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. వారి వెనుకతలు ఎప్పుడు కృపాక్షేమములు వెళ్తూనే ఉంటాయి. ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటూ దేవునికి మహిమకరంగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. నాయన, నీ ప్రేమను ఇంతవరకు మాకు కనపరిచాం గనుక ఆ ప్రేమను ఇక నుంచేనే మేము తెలుసుకుంటూ నీలో జీవించుటకు సహాయం చేయండి. నీతో కాదు ప్రభా, నీలో జీవించుటకు సహాయం చేయండి. ఇదిగో మా ప్రియులందరూ కూడా నాయన ఈ మాటలు వినినటువంటి వారు, మీ భక్తులు శ్రద్ధ కలిగి నిన్ను వెతుకుచున్నటువంటి బిడ్డలపై నీ కనికరంలో కుమ్మరించండి. అవసరతను తీర్చగలిగినటువంటి శక్తి గల దేవుడివని మిమ్మల్నే తండ్రి వేడుకుంటున్నటువంటి బిడ్డలపై ఆయన మీ కనికరంలో కుమ్మరించండి. నానా విధములైనటువంటి ఆయన అవసరతలతో ఉన్నటువంటి బిడ్డలను అవసరతను తీర్చగల శక్తి గల దేవుడు, బలహీనులను బలపరచగలిగినటువంటి దేవుడు గనుక ప్రభా బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మాటలు విన్నటువంటి ఏ కుమారుడు కూడా, ఏ కుమార్తె కూడా మంచి స్వస్థతలు పొందుకుంటూ, ఆత్మకు మంచి ధైర్యాన్ని తెచ్చుకుంటూ, వారికి కావలసినటువంటి అవసరతలన్నీ పొందుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని దీవించండి. ఈ విధముగా ప్రభావం నీ యొక్క వెలుగులో ప్రకాశింపచేస్తూ ఘనతా ప్రభావం మీరే పొందుకోమని పాటలు పాడినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని తండ్రి ఆతృత కలిగి నీ పాటలను తండ్రి ఇంకా ఘనముగా అందరికి వెదజల్లుటకు సహాయం చేయండి. నేను ఈ యొక్క తండ్రి మరి కార్యక్రమాలను నడిపిస్తున్నటువంటి బిడ్డలను, సేవకులను బలపరుస్తుంది. సేవలో తండ్రి మరి అద్భుతముగా తండ్రి నిన్ను కలిగి మంచి మేలులు పొందుకున్నట్టు సహాయం చేయండి. ఆయన బిడ్డలందరినీ జీవించి మీరే ఘనత ప్రభావం ఆయన పొందుకోండి. ఏ స్పర్శ నామంలో మరి మీరు నేర్చుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.